హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోతర్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డీల్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం అయితే జరిగిందండి. సో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అండ్ అదేవిధంగా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 పేపర్ చూసినట్టయితే పేపర్ 1లో ఈ కరెంట్ అఫైర్స్ని చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి ప్రిపేర్ చేయడానికి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా మా ఛానల్ కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మా ఇనిషియేటివ్స్ అండ్ అదేవిధంగా మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ ఇచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో మాకు మీ యొక్క వ్యూస్ని తెలపండి. ఓకేనా? రైట్. సో ఈరోజు ఒక ఫోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో ఈ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కుర్దిస్తాన్ రీజియన్. సో ఈ కుర్దిస్తాన్ రీజియన్కి మన ఇండియా కొన్ని మెడికల్ సప్లైస్ అయితే పంపించింది. సో ఈ కుర్దిస్తాన్ రీజియన్ ఎక్కడ ఉంది, దీనికి సంబంధించిన బార్డర్స్ అని మనం డిస్కస్ చేసుకోవాలండి. ఇలాంటి ప్లేస్ న్యూస్ అని మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోసోమయాసిస్ అనేది కూడా మనకి WHO వాళ్ళు దీన్ని ఆఫ్రికాలో మనకి ఎలిమినేట్ చేశారని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి డిజీజెస్ గురించి కానీ, వ్యాక్సిన్స్ గురించి కానీ, అండ్ అదేవిధంగా ఏదైనా డిజీజెస్ ఇలా ఎలిమినేట్ చేశారు పర్టికులర్ ఏరియా నుంచి అని మనం ప్రకటించినప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. తప్పకుండా వాటి మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అండ్ అదేవిధంగా లెప్రసీ ఎలిమినేషన్, ఇట్లాంటి డిజీజెస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి ఉందండి. దీని ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే లెప్రసీ అనేది ఏ విధంగా మనకి వస్తుంది, ఈ పర్టికులర్ డిజీజెస్ని ఎలిమినేట్ చేయడానికి ఇండియా ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకుందనే విషయాలు మనం నేర్చుకోవాలండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఆక్సో మిషన్ 4 చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా మిషన్ కానీ అటు వరల్డ్ కంట్రీలో ఎవరెవరైతే మనకి ఇట్లా స్పేస్ మిషన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ మిషన్స్ అని లాంచ్ చేసినప్పుడు వాటి గురించి మనం తప్పకుండా చదువుకోవాలి. సో సైన్స్ అండ్ టెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన డిఫెన్స్ నుంచి కానీ, సో టెక్నాలజీ పరంగా కానీ, ఆర్ ఎల్స్ ఇలా ఏదైనా సంబంధించిన డిజీజ్ గురించి కానీ చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా వాటి గురించి మనం చదువుకోవాలి. సో ఈ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం పర్టికులర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే 1.25 లాని 1.5లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి మీకు కన్వీనియంట్గా. ఓకేనా? సో త్వరగా అయితే చెప్తాను. సో మీరు కూడా త్వరగా వీడియోని అయితే కంప్లీట్ చేసుకోండి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. రైట్? చూడండి, కుర్దిస్తాన్ రీజన్ ఇది మనకి ఎక్కడ ఉందంటే ఇరాక్లో ఉందండి. సో ఇరాక్లో ఉన్న కుర్దిస్తాన్ రీజన్కి మన ఇండియా కొన్ని మెడికల్ సప్లైస్ అయితే పంపించడం అయితే జరిగింది. లైక్ ఇన్హేలర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, టు సపోర్ట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద కుర్దిస్తాన్ రీజన్ ఇన్ ఇరాక్. వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా కుర్దిస్తాన్ రీజన్ అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన బార్డర్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకోవాలి. తప్పకుండా మనకి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే కుర్దిస్తాన్ రీజన్ మనకి ఇరాక్లో ఉందండి. సో ఇలా ఇరాక్లో ఉన్న మనకి దేనితో మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి అర్మేనియాతో షేర్ చేసుకుంటుంది, టర్కీతో షేర్ చేసుకుంటుంది, సిరియాతో షేర్ చేసుకుంటుంది, అండ్ అదేవిధంగా ఇరాన్తో కూడా మనకి షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో మీరు చూసుకోవాలండి, ఇది ఈ యొక్క పర్టికులర్ బార్డర్స్ అనేవి తప్పకుండా మనకు అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్లేస్ ఇన్ న్యూస్ ఏదైతే మనకు ఉంటాయో వీటి నుంచి ఒక ఎంత లేదన్నా ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ప్లేస్ ఇన్ న్యూస్ మీరు చూసినట్టయితే మనకి గ్రూప్ 2 పేపర్లను, గ్రూప్ 3 పేపర్లో మీరు చూసినట్టయితే అండి మనకి ఏమడిగాడు? సో ఇలా ఇజ్రాయెల్ సంబంధించిన మన బార్డర్స్ అడిగాడు, అండ్ ఉక్రెయిన్లో ఉన్న మనకి చిన్న పోర్ట్ సిటీస్ దానికి సంబంధించిన గురించి అడిగాడు అనమాట. సో ఈ విధంగా ప్లేస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటి చదువుకోండి. మనకి 2 క్వశ్చన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా దాని చుట్టుపక్కల ఉన్న బార్డర్స్ అంటే జస్ట్ మనకి వాడికి 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ ఒక 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేసుకునే విధంగా మన దగ్గర నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. సో కుర్దిస్తాన్ రీజన్ ఇటు అర్మేనియాతో, టర్కీతో, సిరియాతో, ఇరాక్ అండ్ ఇరాన్తో మనకి బార్డర్ అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా కుర్దిస్తాన్ రీజన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏంటని మనకి అడిగే ఛాన్స్ ఉందండి. క్యాపిటల్ వచ్చేసి మనకి ఎర్బిల్ అండి. ఓకేనా? సో క్యాపిటల్ వచ్చేసి మనకి ఎర్బిల్ అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ అనేది కూడా మాకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఒకసారి. సో మీకు కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి ఒకసారి. ఓకేనా? లేదంటే టెలిగ్రామ్లో మీరు సర్చ్ బార్లో సాయిరామ్ సంపోతర్ ఎడ్యుకేషన్ ఛానల్ అని కొట్టిన మీకు టెలిగ్రామ్ అయితే మీకు రావడమే జరుగుతుంది. ఆ టెలిగ్రామ్లో ఛానల్ ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మీకు ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇది మనకి కుర్దిస్తాన్ రీజియన్తో ఇండియాతో మనకి ఎందుకు మనకంటే ఇక్కడ వెస్ట్ ఏషియాస్తో మంచి రిలేషన్స్ ఇంకా మంచిగా పొందుకోవడానికి, అండ్ అదేవిధంగా ఒక డిప్లొమసీ ఏర్పడడానికి, ఇంకా దాని యొక్క డిప్లొమసీని ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మెయిన్స్కి చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో గ్రూప్ 1 మెయిన్స్కి ఇలాంటి మీకు ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ సో మీకు ఇలాంటి పాయింట్స్ని మీరు పిక్ చేసేసి మీకు మెయిన్స్లో పెట్టడానికి ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంటి పదాలు మీకు మెయిన్స్లో ఉపయోగపడమే జరుగుతుంది. విశ్వబంధు భారత్ అంటే ఒక గ్లోబల్ ఫ్రెండ్గా
ఇండియా అనేది ఒక ఎగ్జాంపుల్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాంటి పదాలు మనవి మన కంక్లూజన్లో వాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చూసుకోండి, ఇక్కడ ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది ఒక మెయిన్స్ వస్తుంది, మెయిన్స్ ముందు 2 months ప్రిపేర్ అవుదాం అలా అవ్వకండి. సో ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏది మెయిన్స్కి చదువుకోవాలి, ఏది ప్రిలిమ్స్ చదువుకోవాలని ముందే మీరు సెగ్రిగేట్ చేసుకొని చదువుకుంటే చాలా వరకు బాగుంటుంది అనమాట. అప్పటికి మీరు నోటిఫికేషన్ వచ్చే టైంకి ఏంటంటే మీరు ఒక మంచి కంటెంట్తో, మంచి నాలెడ్జ్తో ఉంటారనమాట. అర్థమవుతుందా. సో దయచేసి చూసుకోండి. సో ఇక్కడ మనకి బార్డర్స్తో ఉన్న కంట్రీస్తో షేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చూసుకోండి. రైట్. సో చూడండి, అబౌట్ కుర్దిస్తాన్ రీజన్. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. సో దాని యొక్క కంట్రీ అనేది ఇరాక్లో ఉంది. సో ఇక్కడ మనకి క్యాపిటల్ వచ్చేసి ఎర్బిల్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ గవర్నర్స్ ఎవరెవరు ఉన్నారో చెప్పడం జరుగుతుంది. దాని నైబరింగ్ నేషన్ చూడండి. సో టర్కీతో, ఇరాన్తో, సిరియాతో అండ్ ఇరాక్ ఇలాంటి టెరిటరీస్తో మనకి బార్డర్స్ అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట కుర్దిస్తాన్ రీజన్ అనేది. సో ఈ కుర్దిస్తాన్ రీజన్లో మనకి మెయిన్గా ఫిజియోగ్రఫీ మనం చూసినట్టయితే మౌంటైన్స్ ఉన్నాయి. జాగ్రస్ మౌంటైన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇలా మనకి టర్కీ చూసాం కదా, ఇలా మన అర్మేనియా చూసాం కదా, ఇలా మనకి ఉంది కదండి. జాగ్రస్ మౌంటైన్స్ అనేది ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది విత్ ఇరాన్ అండ్ టర్కీ. సో చూసుకోండి, ఇక్కడ మనకి ఇరాన్ ఉంటుంది, ఇక్కడ ఇరాన్తో ఇక్కడ మనకి జాగ్రస్ మౌంటైన్స్ అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి టిగ్రిస్ అనే గ్రేటర్ జాబ్ రివర్ సపోర్ట్స్ అగ్రికల్చర్. సో ఈ కుర్దిస్తాన్ రీజన్ నుంచి కూడా మనకి టిగ్రిస్ అనేది అయితే ప్రవహించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాంటి పాయింట్స్ కూడా మనకి అడగడానికి స్కోప్ ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కుర్దిస్తాన్ రీజన్స్ అని ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఏ కంట్రీ ఏ ఏరియాస్తో బార్డర్ షేర్ చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అండ్ ఇక్కడ మనకి జాగ్రోస్ మౌంటైన్స్ అని ఉంటాయని ఇస్తాడు. అండ్ టిగ్రిస్ అండ్ గ్రేప్స్ ఆఫ్ రివర్స్ ఆర్ సపోర్ట్స్ అగ్రికల్చర్ ఫర్ ద కుర్దిస్తాన్. ఇలా 3 స్టేట్మెంట్స్ ఇస్తాడనమాట. ఈ స్టేట్మెంట్స్లో ఏదో ఒక దగ్గర మనకి స్వాప్ చేయడానికి ఉంటుంది. ఎలా స్వాప్ చేస్తాడు, ఈ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ఏరియాస్ని మనకి మార్చడానికి మనకి ఛాన్స్ ఉండొచ్చు. అండ్ జాగ్రోస్ మౌంటైన్ బదులు వేరే మౌంటైన్స్ ఇక్కడ మనకి స్వాప్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. అండ్ టిగ్రిస్ బదులు వేరే రివర్ ఇచ్చేసి మనకి స్వాప్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఓకేనా. సో ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కుర్దిస్తాన్ రీజన్ ఇచ్చేసి మనకి ఆన్సర్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ రూపంగా క్వశ్చన్స్ అయితే దిగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ చూసినట్టయితే కానీ దాని స్టాండర్డ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసి కింద 1, 2, 3 ఇచ్చేసి ABCD ఏది కరెక్ట్ అని అడగట్లేదండి. క్వశ్చన్ ఇస్తున్నాడు, స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఆ స్టేట్మెంట్స్ చదివి దాన్ని అనాలిసిస్ చేసి అక్కడ మనం నాలెడ్జ్ అప్లై చేయాలి, ఫ్యాక్ట్స్ అప్లై చేయాలి. అండ్ అదేవిధంగా అందులో డెప్త్ ఎంతవరకు వెళ్తున్నాడు కూడా మనం చూడడం అయితే జరిగిందనమాట. క్వశ్చన్స్లో చాలా డెప్త్ వెళ్తున్నాడు. ఓకేనా. సో దయచేసి చూడండి, ఈ 3 స్టేట్మెంట్స్ కానీ కింద మనకి ABCD ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో జాగ్రత్తగా యూపీఎస్సీ ప్యాటర్న్కి మించిపోయిందని కూడా చెప్పొచ్చు మన గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్స్ అయితే. అర్థమవుతుందా. సో చాలా జాగ్రత్తగా చదువుకోండి. సో నేను కూడా మీకు ఎంతవరకు ఎక్కడి నుంచి మనకు అడగడానికి స్కోప్ ఉంది క్వశ్చన్స్ అనే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో క్లాస్ అయితే వినన్నా. సో మీకు ఈ 5 months జర్నీ చేద్దాము. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి మేలో అంటున్నారు, జూన్లో అంటున్నారు. సో చూద్దాము. సో నేను కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తాను. సో చూద్దాం. అప్పటి వరకు మనం మంచి కరెంట్ అఫైర్స్తో ఉందాం. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా మీకు మెల్లమెల్ల టీచ్ చేయడానికి అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ చూడండి, హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్. సో రీసెంట్గా గుని అనేది ఈ యొక్క హ్యాట్, షార్ట్ ఫామ్లో మనం హ్యాట్ అంటామండి. ఈ పర్టికులర్ హ్యాట్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. గుని అనేది సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసింది అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో దీన్ని స్లీపింగ్ సిక్నెస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అండ్ అస్ బికెన్ ద ఫస్ట్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్. సో ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ గురించి నేర్చుకోవాలండి మీరు. సో వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ డే అని కూడా ఉన్నదండి. ఎవ్రీ ఇయర్ మనకి January 30 మనకి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. సో January 30 వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ డే అనేది ఎవ్రీ ఇయర్గా మనకి అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకుంటే పర్టికులర్ డేట్ అనేది కూడా. సో ఎందుకని మంచిది. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్, ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ 20 ఉండడం జరిగిందండి. సో మెయిన్గా ట్రాపికల్ ఏరియాస్లో ప్రివెలెంట్గా ఉన్న డిజీజెస్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్ అనడం జరుగుతుంది. ఈ డిజీజెస్ అనేవి మెయిన్గా ఎవరిని ఎక్కువగా మనకి, ఏ కమ్యూనిటీని ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్ డిజీజెస్గా మనకి ఉందంటే రిసోర్స్ పూర్ పాపులేషన్లో ఎవరికైతే డిజీజెస్ అనేవి ఉంటాయో మెయిన్గా ఇప్పుడు ట్రాపికల్ క్లైమేట్లో ఉన్న పూర్ పీపుల్ కండిషన్స్ ఏవైతే డిజీజెస్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్లో పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో దాదాపు ఒక 20గా ఉండడం జరిగింది. డైవర్స్ గ్రూప్ ఆఫ్ 20 డిజీజ్ కండిషన్స్ ఉండడం జరిగింది. సో దిస్ ఇస్ కాజ్డ్ బై వేరియస్ ప్యాథోజన్స్ వల్లనో, బ్యాక్టీరియా వల్లనో, పారాసైట్స్ వల్లనో, ఫంగస్ వల్లనో. సో ఇలాంటి వల్ల మనకి ఒక డిజీజ్ అనేది రావడమే జరుగుతుంది. ఇందులో మనకి చూసుకుంటే చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ,
అండ్ అదేవిధంగా వేరే టైప్స్ ఆఫ్ ఎలిఫాంటిసెస్ కానీ సో ఈ విధంగా ఉంది. ఇందులో భాగంగా చూసుకుంటే ఇండియా అనేది ఇట్ వాజ్ హోమ్ టు దాదాపు 12 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్కి ఉండడం అయితే జరిగింది. ఇండియా ఈజ్ హోమ్ టు 12 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గునియా నుంచి నేర్చుకోవాలండి. సో దీనికి సంబంధించిన బార్డర్స్ అని మనం నేర్చుకోవాలి. ఓకేనా, సో ఒకసారి మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో చూడండి, గునియా అనేది మనకి ఆఫ్రికాలో ఒక ఏరియా అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్ ఆఫ్రికా మీద మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడమే జరుగుతుందండి. మెయిన్గా మన యూపీఎస్సీలో చూసినట్టయితే కాంగో బేసిన్ నుంచి కానీ లేకపోతే ఇట్లా లేక్ విక్టోరియా నుంచి కానీ ఇట్లా మన ప్రైమ్ మెరిడియన్ వెళ్తుంది, ఈక్వేటర్ వెళ్తుంది. సో ఇక ఆఫ్రికా ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనకి మెడిటేరియన్ సీ ఉంది, ఇట్లా రెడ్ సీ ఉంది. సో ఇలాంటి ఈ అంటే ఏమంటారు ఆఫ్రికా ఏంటంటే చాలా ఇష్టం అనమాట యూపీఎస్సీకి. సో వాటి మీద క్వశ్చన్స్ అనేది చాలా ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో స్టేట్ పిఎస్సీ కూడా మనకి అడగడానికి స్కోప్ ఉందన్నమాట. సో గునియా వాజ్ సక్సెస్ఫుల్ ఎలిమినేటెడ్ ఇట్లా హ్యాట్ అని మనం చదువుతాము. సో గునియా నుంచి బార్డర్ చదువుకున్నామా లేదని మనకు తెలియదు అనమాట. సో నాకు కామెంట్ సెషన్లో నాకు ఏం చేయండి అంటే గునియా సంబంధించిన బార్డర్స్ ఏ ఏరియాతో మనం షేర్ చేసుకుంటారన్నది నాకు కామెంట్ సెషన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ యొక్క పర్టికులర్ డిజీజ్ ఏదైతే ఉందో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అనేది కూడా వాజ్ మేడ్ ఇన్ గ్లోబల్ అబ్జర్వెన్సెస్ వాజ్ మార్కెడ్ ఆన్ January 30. సో ఈ యొక్క పర్టికులర్ January 30నే మనము నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ డేగా కూడా మనము అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫార్ 7 కంట్రీస్ అనేవి ఈ యొక్క పర్టికులర్ హ్యాట్ని టోటల్గా ఎలిమినేట్ చేస్తానని కూడా మనం చెప్పడం జరుగుతుంది. టోగో, బెనిన్ అండ్ కోట డి ఎవోరీ, యుగాండా అండ్ ఈక్వటోరియల్ గునియా అండ్ గానా, చాద్. సో ఈ ఏరియాస్ అనేవి కూడా మనకి ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. అండ్ రైడోజెనస్ ఫార్మ్ ఆఫ్ డిజీజ్ అనేది కూడా ఈ ఓన్లీ రవాండా కంట్రీ మాత్రమే మీరు ఎలిమినేట్ చేసింది 2020లో చెప్పడమే జరుగుతుంది. ఓకేనా, సో ఆఫ్రికా ఏరియా ఏదైతే ఉందో ఇట్ వాజ్ హోమ్ టు చాలా గ్రూప్ ఆఫ్ డిజీజెస్కి ఎక్కడ మనకు ఉండడం జరిగిందనమాట. సో మీరు చూసినట్టయితే ఆఫ్రికాలో ఇలాంటి డిజీజెస్ అనేవి మనకి ఎప్పుడు న్యూస్లో ఉండడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ఏరియా ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన బార్డర్స్ ఏంటి అండ్ ఆ డిజీజెస్ ఏంటి, ఆ డిజీజెస్ అనేది ఎలిమినేట్ చేసిందా లేకపోతే ఏంటి, ఓన్లీ ఇంకా ఏ ఏరియా ఎలిమినేట్ చేసింది అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్ ఇట్ వాజ్ కాజ్డ్ బై ట్రైపానోజోమో ఒక పారాసైట్ వల్ల మనకి కాజ్ అయితే రావడమే జరుగుతుందనమాట. ఇట్ దాట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై టెస్టిఫ్లైస్. సో ఏ పారాసైట్, ఈ పారాసైట్ పేరేంటి, టెస్టిఫ్లైస్. ఈ టెస్టిఫ్లైస్ ద్వారా మనకి ఈ యొక్క హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్ అనేది కాజ్ అవడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ అండ్ ఇట్ వాజ్ ఎండమిక్ టు సబ్ సహారా ఆఫ్రికా. చాలా చాలా ఇంపార్టెంట్. సబ్ సహారా ఆఫ్రికాకి మాత్రం ఇది ఎండమిక్ అనమాట. సో నాకు కామెంట్ సెషన్లో సబ్ సహారా ఆఫ్రికాలో ఏ కంట్రీస్ వస్తాయి, ఏ ఏరియాస్ వస్తాయని నాకు కామెంట్ సెషన్లో తెలపండి, నేను ఇది కూడా చూస్తాను. ఓకేనా, సో ఇలాంటి స్టాటిక్ పార్ట్ చిన్న చిన్న పార్ట్సే అండి, కాకపోతే దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ సబ్ సహారా ఆఫ్రికా మీద కూడా మన క్వశ్చన్స్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి సిమ్టమ్స్ చూసినట్టయితే ఫీవర్ కానీ, హెడ్ ఏక్ కానీ, జాయింట్ పెయిన్ కానీ అండ్ డిస్టర్బ్డ్ స్లీప్ కానీ ఇట్లా బిహేవియరల్ చేంజెస్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఒకవేళ అన్ట్రీటెడ్గా దీన్ని వదిలేస్తే మాత్రం ఇట్ క్యాన్ బి ఫ్యాటల్. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెర్ ఇస్ నో వ్యాక్సిన్ ఫర్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో వ్యాక్సిన్ కూడా లేకుండా ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది మనకి గునియాలో మనకి టోటల్గా ఎలిమినేట్ చేశారు. సో హూ అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో గునియా సంబంధించిన బార్డర్స్ అన్న కామెంట్ సెక్షన్లో తెలపండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్ అనేది కూడా ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్లో కూడా ఉండడం జరిగింది. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ డే ఎప్పుడు మనకి January 30 మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ మెయిన్గా డిజీజ్ ఎక్కడైతే మనకి ట్రాపికల్ క్లైమేట్లో మనకి ఎక్కువ చూస్తామో ఎక్కువగా మనకి పూర్ పీపుల్ అంటే పూర్ రిసోర్సెస్ పీపుల్ కండిషన్స్ ఎవరైతే ఉంటారో లైక్ చికెన్ గున్యా కానీ, ఎలిఫాంటిసిస్ కానీ అవి మనకి ఉందన్నమాట. ఇండియా ఈజ్ హోమ్ టు దాదాపు 12 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజెస్కి ఉండడం చెప్పడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్ అనేది ఒక పారాసైట్ వల్ల మనకి కాజ్ అవడం జరుగుతుంది. ఆ పారాసైట్ పేరేంటి, టెస్టిస్ ఫ్లైస్ అనమాట. సో చూసుకోండి. సో ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ఓకేనా, అండ్ ఇట్ వాజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ సబ్ సహారా ఆఫ్రికా రీజన్లో మాత్రమే ఇది మనకి కనిపిస్తుంది. నాకు కామెంట్ సెషన్లో ఈ సబ్ సహారా ఆఫ్రికా రీజన్ అనేది కూడా నాకు ఏ ఏరియాస్ వస్తాయి కామెంట్ సెషన్లో తెలపండి. ఓకేనా, సో ఇక్కడ మీకు సిమ్టమ్స్ చదువుకున్నాము. అండ్ అదేవిధంగా దీనికి వ్యాక్సిన్ ఉందంటే నో వ్యాక్సిన్ ఫర్ ఆఫ్రికన్ ట్రైపానోజోమియాసిస్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్.
నెక్స్ట్ చూడండి లెప్రసీ ఎలిమినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో లెప్రసీ ఎలిమినేషన్ యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు సో చాలా టార్గెట్ అప్రోచ్ పెట్టుకోవడం అయితే జరిగింది టోటల్గా ఎలిమినేట్ చేయడానికి. సో మెయిన్గా చూసినట్టయితే అండి 5 స్టేట్స్లో దీని యొక్క ప్రివిలెన్స్ అనేది హైగా ఉండడం అయితే జరిగింది. లైక్ బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ పర్టికులర్ స్టేట్స్లో మనకి హైయెస్ట్ ప్రివిలెన్స్గా ఉండడం జరిగింది లెప్రసీ అనేది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనియన్ మినిస్టర్ అంటే 2023లో ఈ యొక్క నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ 2023 to 2027 అనేది మనకి లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. సో టు అచీవ్ జీరో ట్రాన్స్మిషన్ ఆఫ్ లెప్రసీ బై 2027. సో 2027 కల్లా ఈ యొక్క లెప్రసీ ఎలిమినేషన్ అనేది ట్రాన్స్మిషన్ టోటల్గా ఎండ్ చేయాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ అంటే సో ఎస్డిజి గోల్స్లో 3.3 ఏదైతే ఉందో విచ్ వాస్ ఎయిమ్ టు ఎండ్ లెప్రసీ బై 2030. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఇండియా మనకి స్ట్రాటజిక్ ప్లాన్ ఏం పెట్టుకుంది, సో బై 2027 కల్లా ఎండ్ చేయాలని చెప్పేసి మనకి స్ట్రాటజిక్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎస్డిజి గోల్ మనకి ఎక్కడ ఉంది 3.3లో మనకి లెప్రసీ ఏం చేయాలని చెప్పేసి బై 2023 కల్లా మనం చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి స్వాప్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ 2027 బదులు ఇక్కడ మనకి 2030 అని ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఎస్డిజి గోల్ 2030 బదులు మనకి 2027 ఇవ్వచ్చు. ఇలా మనకి స్వాప్ చేయడానికి మనకి ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. అండ్ హైయెస్ట్ ప్రివిలెంట్గా ఈ 5 స్టేట్స్లో ఉన్న విషయం కూడా మీరు చదువుకోవాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జోర్దాన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ టు ఎలిమినేట్ లెప్రసీ ఇన్ 2024లో జోర్దాన్ అనేది మనకి ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల మనకి ప్రకటించడం జరిగిందనమాట. సో జోర్దాన్ అనేది మనకి లెప్రసీ అనేది 2024లో మనకి ఎలిమినేట్ చేస్తున్నది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ ఈ 2 పాయింట్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క 1 పాయింట్ అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో లెప్రసీ అనేది హ్యాన్సెన్స్ డిజీజ్ అని కూడా పిలవడం అనేది జరుగుతుందండి. సో హ్యాన్సెన్స్ డిజీజ్ అన్న లెప్రసీ అన్న రెండు ఒకటే అనమాట. ఇట్ ఈస్ అ క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ డిజీజ్ కాజ్డ్ బై టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మైకోబాక్టీరియం లెప్రే. ఒక బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క పర్టికులర్ డిజీజ్ అయితే మనకి ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇట్ నోన్ టు అక్కర్ అట్ ఆల్ ఏజెస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆల్ ఏజెస్ని మనకి ఇది అక్కర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో లెప్రసీ అనేది ఒక హ్యాన్సెన్స్ డిజీజ్. ఇట్ ఈస్ ఎ క్రానిక్ ఇన్ఫెక్షన్ డిజీజ్ కాజ్డ్ బై టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరేంటి మైకోబాక్టీరియం లెప్రే ద్వారా మనకి ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మెయిన్గా మనకి స్కిన్ మీద అండ్ పెరిపెరల్ నర్వ్స్ మీద మెయిన్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని ట్రీట్ చేయకుండా అట్లనే వదిలేస్తే మాత్రం ఇది పర్మనెంట్ డిజేబిలిటీకి దారి తీయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ ఎ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ అండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా ఎన్టీడీ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్లో మనకి దాదాపు ఒక 20 గ్రూప్ ఆఫ్ డిజీజ్ ఉన్నాయి. సో ఇందులో భాగంగా కూడా మనకి లెప్రసీ కూడా నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో దాదాపు ఈచ్ ఇయర్ మనకి ఒక రిపోర్ట్ అయితే ఏం చెప్తుందంటే దాదాపు 200,000 మోర్ న్యూ కేసెస్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకి రిపోర్ట్ అవుతున్నాయి చెప్పడం జరుగుతుంది. అందుకే ఇండియా అంటే వరల్డ్లో చెప్తున్నాను అది, బట్ ఇండియాలో మనకి కేసెస్ అనేవి కూడా ట్రాన్స్మిషన్ ఎక్కువ అవుతున్నాయి. సో దాన్ని టోటల్గా ఎండ్ చేయాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేసుకొని 2023లో ఆ రోడ్ మ్యాప్ని లాంచ్ చేశారు. సో అది 2027 కల్లా ఒక ట్రాన్స్మిషన్ ఏదైతే టోటల్గా ఎండ్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇట్ నోన్ టు అక్కర్ అట్ ఆల్ ఏజెస్ ఫ్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్ టు ద ఓల్డ్ ఏజ్. ఓకేనా, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఈ డిజీజ్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ మీద కానీ పెరిపెరల్ నర్వ్స్ మీద మనకి ఎఫెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ ఎఫెక్టెడ్ ఏరియాస్, కొన్ని లాస్ ఆఫ్ సెన్సేషన్ కూడా మనం చూస్తాము. అండ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ చూస్తే మనకి పర్మనెంట్ డిజబిలిటీకి దారి తీయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దీని ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది, త్రూ డ్రాప్లెట్స్ ఫ్రమ్ నోస్ అండ్ మౌత్. ఎవరైనా ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటారో ఆ ఎఫెక్టెడ్ పర్సన్స్ నుంచి మనకి డ్రాప్లెట్స్ ద్వారా వేరే పర్సన్కి మనకి ట్రాన్స్మిట్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉండడం అనేది జరిగింది. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ డిజీజ్ నాట్ స్ప్రెడ్ త్రూ ద కాజువల్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఒక నాట్ కాజువల్ కాంటాక్ట్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవ్వదు, బట్ ఒక త్రూ డ్రాప్లెట్ నోస్ ద్వారా కానీ మౌత్ ద్వారా కానీ తప్పకుండా మనకు అవ్వడానికి అయితే ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అండ్ దీని యొక్క సిమ్టమ్స్ మనకి బయటపడడానికి మనకి 3 to 5 years టైం తీసుకుంటుందండి. ఓకేనా, సో దాదాపు ఇట్ యూజువల్లీ టేక్ అబౌట్ 3 to 5 years ఆఫ్ సిమ్టమ్స్ టు అపియర్ ఆఫ్టర్ యూ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద బ్యాక్టీరియా. ఒకవేళ బ్యాక్టీరియా ద్వారా మీరు ఒకవేళ కాంటాక్ట్ అయ్యారనుకోండి, దాని యొక్క సిమ్టమ్స్ అని బయటపడడానికి 3 to 5 years టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ పాయింట్స్ అనేవి. సో మనకి ఏంటంటే మెయిన్గా ఆ పర్టికులర్ డిజీజ్ అనేది ఏ బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది, ట్రాన్స్మిషన్ ఏంటి, దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ చూసుకుంటే లెప్రసీ ఈజ్ క్యూరబుల్ డిజీజ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకి ఆఫ్రికన్ ట్రైపానోసోమియాసిస్ చూస్తే అక్కడ దానికి ఎటువంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది లేదు. అండ్ ఇక్కడ లెప్రసీ అనేది మనకి ఇది క్యూరబుల్ డిజీజ్, ఇది మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా మనకి క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో చాలా జాగ్రత్త చూసుకోండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యర్ ఎగ్జామినేషన్. ఓకేనా, సో లెప్రసీ ఇట్లాంటి డిజీజ్ మీద కానీ వ్యాక్సిన్స్ మీద కానీ సో ఏదన్నా డిజీజ్ అని ఎలిమినేట్ చేసినప్పుడు కానీ సో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. సో చాలా
బ్రౌజర్ చూసుకొని తప్పకుండా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా. సో ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకేనా. సో చూసుకోండి. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం. సో ఈ యొక్క లెప్రసీ డిజీజ్ ఎండ్ చేయడానికి మనకి ఇండియా అనేది రోడ్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది 2027 కల్లా. SDG గోల్ ఏమో 3.3 వచ్చేసి మనకి ఏం చెప్తుంది 2030 కల్లా ఈ యొక్క లెప్రసీ అనేది టోటల్గా ఎండ్ చేయాలని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ వరల్డ్ లెప్రసీ డే అనేది కూడా మనకి అబ్జర్వ్ చేయడం జరిగిందండి. ఎప్పుడంటే January 30. సో ఈ యొక్క January 30 రోజుల్లో మనకి వరల్డ్ ట్రాపికల్ డిజీజ్ కూడా మనకి ఈ ఇందులోనే మనకి చెప్పడం January 30 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ కూడా January 30 మనకి అబ్జర్వ్ చేసారని చెప్పడం జరిగింది. అండ్ వరల్డ్ లెప్రసీ డే కూడా మనకి January 30 మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా జోర్దాన్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఓన్లీ కంట్రీ అండి బై 2024లో మనకి ఒక లెప్రసీని టోటల్గా ఎలిమినేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో హ్యాన్సెస్ డిజీజ్ అని పిలిచారు. ఒక బ్యాక్టీరియా ద్వారా మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ఏజెస్లో అక్కర్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్కిన్ పెరిపెరియల్ మ్యాన్ మీద ఎక్కువ మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇది ఒకవేళ అన్ట్రీటెడ్గా వెళ్ళిపోతే మాత్రం పర్మనెంట్ డిజేబిలిటీకి దారి తీయడం జరుగుతుంది. త్రూ డ్రాప్లెట్స్ ద్వారా నోస్ ద్వారా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్ అనేది ఇది క్యూరబుల్ డిజీజ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి త్రూ మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి యాక్సమ్ మిషన్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి యాక్సమ్ ఇది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనమాట. ఈ ప్రైవేట్ ఏజెన్సీ నాసా కలిసి ఈ యొక్క యాక్సమ్ మిషన్ 4ని చేయడమే జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు అనమాట. సో మన ఇండియన్ ఆస్ట్రోనట్ అయిన శుభాంశు శుక్లా గారు ఈ యొక్క పర్టికులర్ ప్రైవేట్ మిషన్లో కూడా మనకి భాగమై ఉన్నారు. అందుకే ఈ న్యూస్లో మనం జరిగింది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఎందుకంటే హీ విల్ బి ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ అండి టు రీచ్ ద ISS దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది, మనకి దీంట్లో మెంబర్స్ ఎవరెవరైనా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది నాకు ఎవరెవరు మనకి కొలాబరేట్ అయ్యి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేయడం అది జరిగింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత మనకి ఏం జరిగింది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కొంతమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సొంతంగా మీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకుని చెప్పడం అయితే కొంచెం మనకి ఈ యొక్క విషయం అయితే జరిగిందన్నమాట, ఇష్యూ అయితే జరిగింది. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఎవరెవరు మనకి దీన్ని బిల్డ్ చేశారన్న కామెంట్ సెక్షన్లో తెలిపని నేను చూస్తాను. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ యొక్క యాక్సమ్ మిషన్ 4 అనే మనకి ద్వారా మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ యొక్క యాక్సమ్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ అనమాట. నాసాతో కలిసి ఈ యొక్క పర్టికులర్ మిషన్ అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా శుభాంశు శుక్లా గారు ఇండియన్ ఆస్ట్రోనట్ మనకి పైలట్గా మనకి సర్వ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఇండియన్ టు గో స్పేస్ ఆఫ్టర్ వింగ్ కమాండర్ రాకేష్ శర్మ 1984. సో స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరు, రాకేష్ శర్మ 1984లో వెళ్ళారు. దాని తర్వాత సెకండ్ పర్సన్ మనకి స్పేస్లోకి వెళ్తున్న ఇండియన్ ఎవరంటే ఈ యొక్క శుభాంశు శుక్లా గారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా తిను మన ఇండియాస్ గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో మన హ్యూమన్ మిషన్ అంటే మన హ్యూమన్ స్పేస్లోకి తీసుకువెళ్తున్నాం కదా గగన్యాన్ మిషన్ ద్వారా. సో తిను ఆస్ట్రోనట్ కూడా డెసిగ్నేట్ ఉండడం జరిగింది గగన్ మిషన్కి. సో తిను ఈ ఇండియన్ స్పేస్ రీజన్కి స్పేస్ వెళ్తుంటే తన ఎక్స్పీరియన్స్ తెలుసుకొని గగన్ మిషన్ కూడా మనకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియాస్ గగన్యాన్ మిషన్ కూడా గురించి మనం నేర్చుకోవాలండి. సో ఇది మనకి 2026 షెడ్యూల్ మీద జరిగిందనమాట. సో దీని గురించి సపరేట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం గగన్యాన్ మిషన్ గురించి. ఓకేనా. సో శుభాన్ శుక్లా గారు అయితే పేరైతే గుర్తుపెట్టుకోండి. సో యాక్సమ్ మిషన్ 4 అయితే గుర్తుపెట్టుకోండి. యాక్సమ్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ ప్లస్ నాసా కలిసి చేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళడానికి అనమాట. సో ఈజ్ ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. బట్ స్పేస్లోకి వెళ్ళిన పర్సన్ ఎవరంటే మనకి ఫస్ట్ రాకేష్ శర్మ. సో స్పేస్లోకి వెళ్ళిన సెకండ్ ఇండియన్ ఎవరంటే మనకి ఈ శుభాన్ శుక్లా గారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో తిను గగన్యాన్ మిషన్ కూడా మనకి ఆస్ట్రోనట్గా డిజిగ్నేట్ అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకునే యొక్క విషయాలన్నీ. సో చూడండి యాక్సమ్ మిషన్ 4. సో యాక్సమ్ మిషన్ ఏదైతే ఉందో ఈజ్ ఎ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ టు దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ టు బి లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 2025. సో యాక్సమ్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఏజెన్సీ అనమాట. ఇది యాక్సమ్ అనేది ఒక ప్రైవేట్ ఈ యాక్సమ్ ఏదైతే ఉందో ప్రైవేట్ అనమాట. సో నాసాతో కలిసి చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఏప్రిల్ 2025లో లాంచ్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ అప్ టు 14 days. ఈ కంట్రీస్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, USA, నాసా, పోలాండ్ అండ్ హంగరీ. అండ్ అదేవిధంగా పోలాండ్ హంగరీ నుంచి కూడా వాళ్ళు ఫస్ట్ మనకి పర్సన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రైవేట్ మిషన్లో ఆల్సో క్యారీస్ ఫస్ట్ ఆస్ట్రోనాట్స్ ఫ్రమ్ పోలాండ్ అండ్ హంగరీ టు ద స్టే బోర్డ్ ద ISS. సో పోలాండ్ హంగరీ నుంచి కూడా ఫస్ట్ ఆస్ట్రోనాట్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, ఆస్ట్రోనాట్స్ విల్ ఎగ్జిక్యూట్ మిషన్ దట్ ఇంక్లూడ్స్ అవుట్ సైంటిఫిక్ అండ్ కమర్షియల్ ఆపరేషన్ డ్యూరింగ్ 14 days ఇన్ ద ఆర్బిట్. ఓకేనా. సో దీని ఒక సిగ్నల్ ఏం జరుగుతుందంటే ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లో ఎర్త్ ఆర్బిట్ మిషన్స్లో ఇంకా న్యూ పాత్వేస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్ట్రెంథెన్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఇన్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. అండ్ అదేవిధంగా గగన్యాన్ మిషన్కి మనకు ఒక వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది త్రూ శుభాంశు శుక్లా ద్వారా. అండ్ అదేవిధంగా ఇస్రో యొక్క
కొలాబరేషన్ విత్ నాసా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ద్వారా స్ట్రెంథెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇటువంటి పాయింట్స్ అని మీకు సైన్స్ అండ్ టెక్లో ఒకవేళ వస్తే మాత్రం మీకు మెయిన్స్లో ఉపయోగపడడం అయితే జరుగుతుంది ఇటువంటి పాయింట్స్ అనేటివి. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో ఈ రోజు మనం టోటల్గా 4 టాపిక్స్ అయితే నేర్చుకోవడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ, ఇది నాసాతో కలిసి మనకి ఏం చేస్తున్నారు, సో వీళ్ళు ఐఏఎస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఐఏఎస్కి మనకి ఫస్ట్ పర్సన్ ఎవరు, శుభన్ శుక్లా గారు అయితే ఐఏఎస్కి ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ వెళ్ళడం జరుగుతుంది. స్పేస్లోకి వెళ్తున్న సెకండ్ పర్సన్, మన ఫస్ట్ పర్సన్ ఎవరు, మనకి రాకేష్ శర్మ 1984లో మనం వెళ్ళడం జరిగింది. ఓకేనా. సో టోటల్ 14 days డ్యూరేషన్ అనమాట ఇది. సో దాని తర్వాత మనకి శుభన్ శుక్లా గారు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద మనకి గగన్ మిషన్లో కూడా ఆస్ట్రోనట్గా కూడా ఉండడం జరిగింది. గగన్ మిషన్ వచ్చేసి మనకి 2026లో మనకి లాంచ్ చేస్తారని చెప్పేసి ఒక టెనెంట్ షెడ్యూల్ అయితే వేసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క సిగ్నిఫికెన్స్ పాయింట్స్ అని కూడా మీకు మెయిన్స్కి అయితే ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాలన్నీ. ఓకే, అర్థమైందని అనుకున్నానండి. సో ఈ రోజు వరకు అయితే ఈ కరెంట్ అఫైర్స్, రేపు ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ మీ ముందుకు రావడమే జరుగుతుంది. సో క్లాస్ని అయితే మీకు వాల్యుబుల్ అయ్యాను అనుకుంటున్నానండి. సో ఇంతవరకు ఒప్పిగా క్లాస్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ విధంగా మాట్లాడుతూ నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.